దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని దినదినము కాసి కాపాడి భద్రపరుస్తున్న దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 128 అధ్యాయము 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశీర్వాదం మనందరికీ కూడా అవసరమైనది. ఆశీర్వాదం హెచ్చింపబడాలి, శ్రమల్లో నుంచి బయటికి రావాలి, కష్టాల నుండి విడుదల పొందాలి, ఇబ్బందుల్లో నుంచి కాపాడబడాలి. ప్రతి ఒక్కరూ కోరుకునేది అదే కదండి. అయితే దేవుడు తన వారి పట్ల వింత కార్యాలు చేసి మరి సియోనులో నుండి దేవుడు నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదించే దేవుడు, వృద్ధి పొందించే దేవుడు. విరిగి నలిగిన మనసుతో నీవు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు, నీవు మెత్తని మనసు కలిగి దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థనలు చేసినప్పుడు నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. మేలుతో పొంది నీవు సంతోషంగా ఉండడానికి దేవుడు ఆనందిస్తున్నారు. కాబట్టి నీ జీవితాన్ని ప్రభు వైపు త్రిప్పుకున్నావా? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు. దేవాతి దేవునికి లోబడుతున్నావా? చెడుతనాన్ని విడిచిపెట్టావా? పవిత్ర హృదయం కలిగి దేవుని వెతికిన ఎడల ఆయన నిన్ను ఎల్లప్పుడూ కూడా ప్రేమించి ఆయన దృష్టిని మీదుంచి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. ఆశీర్వాదాలు నువ్వు కోరుకున్న ఎడల దైవ చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి ఉండు. అపవాదేశి అగ్ని బాణాలకు భయపడకు ప్రియ సహోదరి సహోదర. దుష్టుని ఎదిరించి మనం ఆత్మీయంగా నడుచుకోవాలి. లోకాన్ని మనం జయించాలి. ఈ లోకం సాతాను మన మీద అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి ఆత్మీయ జీవితాన్ని కృంగు చేయడానికి ఎంతో ఎదురు చూస్తాడు. కాబట్టి మనం సాతాను మీద జయాన్ని పొందాలంటే ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన బలం. ప్రార్థన ద్వారా ఏ కార్యమైనా తప్పగా నెరవేరుతుంది. నీకు కష్టాల్లో ఉన్నావా? ఇబ్బందుల బిడ్డలు లేరా? బలహీనత నిన్ను కృంగ చేస్తుందా? ఏ శోధన చేత నీవు కృంగి ఉన్నావు? నీ దేవునితో నీ మనవిని చేసుకో. నీ మనవిని అంగీకరించి నీకు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవాతి దేవునికి హృదయపూర్వకంగా లోబడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఏ విషయంలో భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, నీ ప్రేమ గొప్పది. పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి అయ్యా. మీరు అక్కడ సూచనలు ఎంతగానో కనబడుతూ ఉన్నాయి ప్రభువా. మేము ఎలా జీవించాలో నేర్పించండి తండ్రి. మీ దాసులను కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. విద్యార్థులను కాపాడండి. యవన బిడ్డలను కాపాడండి. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పిన ఆశీర్వదించండి ప్రభు. రుణాలు, సమస్యలు, వ్యాధి బాధలు, కష్టాలు ఉన్న బిడ్డలకు మీ నామములో విడుదల దయచేయనైనా. నీవే అందరి కన్నీళ్లు తుడిచే దేవుడు, కృప చూపే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, హెచ్చించే దేవుడు. నీకు అసాధ్యం లేదు. నీపై ఆధారపడిన వారిని సిగ్గుపడినవని అంటున్నావు. మేళ్లతో నింపడి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.